ఒక రోజు ప్రపంచం రివర్స్ లో నడిస్తే ఎలా ఉంటుంది? నెంబర్ 1, ముందుగా పిల్లలు పేరెంట్స్ తిడతారు అండ్ పేరెంట్స్ పిల్లలు చెప్పినట్టు వింటారు. నెంబర్ 2, రాత్రి లేట్ గా పడుకొని పొద్దున లేట్ గా లేవచ్చు అండ్ మమ్మీ కూడా ఇంకొంచెం సేపు పడుకోని చెప్తుంది. నెంబర్ 3, స్కూల్లో చదువు చెప్పరు, దాని బదులు గేమ్స్ ఎలా ఆడాలో నేర్పిస్తారు అండ్ ప్రతి ఒక్క గేమ్ కు ఒక సెపరేట్ క్లాస్ ఉంటుంది. లైక్ నెక్స్ట్ పీరియడ్ పబ్జీ, నెక్స్ట్ పీరియడ్ ఫ్రీ ఫైర్ ఇలా. నెంబర్ 4, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన పిల్లలకు టీచర్స్ మంచి గిఫ్ట్స్ ఇస్తారు అండ్ పాస్ అయిన పిల్లలకు పనిష్మెంట్ ఉంటుంది. నెంబర్ 5, బయట తిరగడానికి వెళ్ళాలంటే నాన్న పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంకా నాన్న డబ్బులు ఇచ్చి మరీ చెప్తారు ఎక్కడైనా వెళ్ళి రాపు అని. నెంబర్ 6, పెళ్లికి వెళ్తే మనం గిఫ్ట్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఇంకా రిటర్న్ లో పెళ్లి జంటే మనకు గిఫ్ట్స్ ఇచ్చి పంపుతారు. నెంబర్ 7, సినిమా థియేటర్ లో పాప్కార్న్ అండ్ స్నాక్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు అండ్ సినిమా టికెట్స్ స్వయంగా యాక్టర్స్ ఆడియన్స్ కి కొనిస్తారు. నెంబర్ 8, స్కూల్ కి పిల్లలందరూ కలర్ డ్రెస్ లో వెళ్తారు అండ్ టీచర్స్ యూనిఫామ్ వేసుకొని వస్తారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అంటే అన్నాడు గాని ఒక రోజు ప్రపంచం రివర్స్ లో నడిస్తే ఎలా ఉంటుంది? నెంబర్ 1, ముందుగా పిల్లలు పేరెంట్స్ తిడతారు అండ్ పేరెంట్స్ పిల్లలు చెప్పినట్టు వింటారు. నెంబర్ 2, రాత్రి లేట్ గా పడుకొని పొద్దున లేట్ గా లేవచ్చు అండ్ మమ్మీ కూడా ఇంకొంచెం సేపు పడుకోని చెప్తుంది. నెంబర్